హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఒక 120 డేస్ అనేది టార్గెట్గా పెట్టుకొని సో ఆ డైలీ ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు మినిమం ఏం మెయింటైన్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ ఎలా సాధించాలి అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, నా ఛానల్ని ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఫాలో అవుతున్నారో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, డైలీ ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా కానీ మనం తీసుకున్నట్లయితే ఈ టార్గెట్ వచ్చేసి నాకు 120 డేస్, అంటే మనకి నోటిఫికేషన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, ఎగ్జామ్కి ఒక 120 డేస్ టార్గెట్ కానీ పెట్టుకున్నట్లయితే మనం 120 డేస్ డైలీ 12 అవర్స్ అంటే 1440 అవర్స్. దీంట్లో యాప్టిట్యూడ్ వచ్చేసి 500 అవర్స్. నెక్స్ట్ చూసుకుంటే రీజనింగ్ వచ్చేసి 340 అవర్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 600 అవర్స్. ఓవరాల్గా 1440 అవర్స్. సో ఇది కానీ చూసుకున్నట్లయితే మీకు డైలీ 12 అవర్స్ అని చెప్పాను కదా, ఆ 12 అవర్స్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నేను 6 షిఫ్ట్గా, ఈచ్ షిఫ్ట్ వచ్చేసి 2 అవర్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో షిఫ్ట్ 1 4 AM to 6 AM, షిఫ్ట్ 2 7 to 9, షిఫ్ట్ 3 10 to 12, షిఫ్ట్ 4 2 to 4, షిఫ్ట్ 5 5 to 7, షిఫ్ట్ 6 8 to 10. వీటితో పాటుగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి డైలీ న్యూస్ పేపర్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది నా ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఇంకా కానీ చూసుకున్నట్లయితే చూడండి, యూ హ్యావ్ టు స్టడీ మినిమం 12 అవర్స్ పర్ డే. ప్రతిరోజు మినిమం 12 అవర్స్ చదవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అది మీ ఇష్టం. యూ హ్యావ్ టు నో ద కంప్లీట్ సిలబస్ విత్ బ్రీఫ్ అనాలిసిస్. ఒకసారి మీరు సిలబస్ అనేది కంప్లీట్గా చూసుకొని దాని గురించి ఒక అనాలిసిస్ చేసుకోండి, అంటే ఏ విధంగా చదవాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చేసి ఇచ్చాను. అదేవిధంగా ఇంకా ఫర్దర్గా నేను కొన్ని షార్ట్ కట్స్ టెక్నిక్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ యూ హ్యావ్ టు నో ద బెస్ట్ బుక్స్ ఫర్ దిస్ సిలబస్. ఇప్పుడు వీటి కోసం మీరు బుక్స్ అనేది బెస్ట్ బుక్స్ తీసుకోండి. నేను కొన్ని బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు నచ్చితే అవి ప్రిపేర్ అవ్వండి, లేదా మీకు నచ్చిన బుక్స్ ఇంకా మీకు వేరే ఏమైనా తెలుసుంటే మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వాట్ ఎవర్ యూ స్టడీ డైలీ, అంటే మీరు ప్రతిరోజు ఏదైతే చదువుతారో యూ హ్యాడ్ బెటర్ టు రివైజ్ 2 అవర్స్ పర్ డే. మీరు చదివింది రోజు మొత్తం ఒక 12 గంటలు టైం షెడ్యూల్ పెట్టాం కదా, ఒక 10 గంటలు చదివి ఆ 10 గంటలు ఏదైతే చదివారో అది మొత్తం రిమైనింగ్ 2 అవర్స్లో మీరు అనేది రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కానీ చూసుకుంటే యూ హ్యాడ్ బెటర్ టు లర్న్ ద బేసిక్ ఫార్ములాస్. సో మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి యాప్టిట్యూడ్లో, ఆ ఫార్ములాస్. అదేవిధంగా బెస్ట్ నెక్స్ట్ 20 into 20 టేబుల్, అంటే 20 టేబుల్స్ 20 స్టెప్స్ వరకు. అదేవిధంగా 1 to 50 స్క్వేర్స్. నెక్స్ట్ అదేవిధంగా 1 to 30 క్యూబ్స్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూ హ్యాడ్ బెటర్ టు రీడ్ న్యూస్ పేపర్ అట్లీస్ట్ 30 minutes పర్ డే, అంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ న్యూస్ పేపర్ అయితే చదవండి. అండ్ నెక్స్ట్ అండ్ ఆల్సో యూ మస్ట్ స్టడీ బిఫోర్ 6 months కరెంట్ అఫైర్స్. అంటే ఇప్పుడు మనకి జూన్ నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే మ్యాక్సిమం చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూ మస్ట్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ అండ్ యూ హ్యాడ్ బెటర్ టు ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు. కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి, తర్వాత షార్ట్ కట్స్ అవి కొన్ని ట్రిక్స్ అవి తర్వాత ఫాలో అవ్వచ్చు. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ మోర్ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ యూ హ్యాడ్ బెటర్ టు సాల్వ్ ద ప్రీవియస్ ఎన్టీపీసీ పేపర్స్ ఆల్సో. మనకి మార్కెట్లో ప్రీవియస్ పేపర్స్ బుక్స్ దొరుకుతాయి, అవి తీసుకుని అవి సాల్వ్ చేయండి. అండ్ ఆల్సో మెయింటైన్ ద టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ మనం కానీ చూసుకుంటే బికాజ్ ఎగ్జామ్ టైం 19 minutes ఉంటుంది, 90 minutes ఉంటుంది ఎగ్జామ్ టైము.
బట్ 100 క్వెషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఆ 90 మినిట్స్‌లో మీరు 100 క్వెషన్స్ సాల్వ్ చేసే విధంగా టైమ్ మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. సో, ఈ విధంగా గాని ప్రిపేర్ అయితే మీరు డెఫినిట్‌గా అనేది ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ అనేది క్లియర్ చేసుకోగలుగుతారు. ఎవరైతే ఎన్‌టీపీసీ యాస్పిరెంట్స్ ఉన్నారో అంటే ఈ రోజు నుంచి ఒక 120 డేస్ టార్గెట్‌గా తీసుకొని, ఇలా టైం ఈ విధంగా షిఫ్ట్స్ వైస్‌గా పెట్టుకొని, అట్‌లీస్ట్ 12 అవర్స్ ఇంక మీకు రిమైనింగ్ 12 అవర్స్ ఉంది. రిమైనింగ్ 12 అవర్స్ ఉంది. ఈ 12 అవర్స్‌లో 8 అవర్స్ స్లీప్. 8 అవర్స్ స్లీప్ అనుకోండి. రిమైనింగ్ 4 అవర్స్ మీ రిమైనింగ్ యాక్టివిటీస్. అంటే రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ నేను చెప్పవసరం లేదు. మీకు తెలుసు. వాటి కోసం 4 అవర్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. సరిపోతుంది. సో, స్లీప్ వచ్చేసి ఇక్కడ 8 అవర్స్ అన్నారు. నేనైతే 6 అవర్స్ చెప్తాను మాక్సిమం. 8 అవర్స్ కూడా అవసరం లేదు. సో, 6 అవర్స్ ఇదొక 6 అవర్స్‌కి సరిపోయిన మీరు 12 అవర్స్ ఇలా ఈ విధంగా ప్రిపేర్ అయితే మాక్సిమం మీ జాబ్ అనేది ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీరు క్లియర్ చేసుకోగలరని నా ఫీలింగు. సో, ఈ ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.